సాక్షి ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఏ వ్యతిరేకత వచ్చినా హైలైట్ చేస్తే అందులో టీడీపీ జనసేన నేతల బెదిరింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య అంటూ ఒక వార్తను రాసుకొచ్చింది. జనసేన నాయకులు బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టి పాలానికి చెందిన షేక్ ఫాతిమా బేగం అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్ట్ నుంచి తొలగించి తమ వారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమా బేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమా బేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం తొలగిస్తారని టీడీపీ జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలో ఉన్న ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఫాతిమా బేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతి మీద సైదావలి పోలీసులు ఫిర్యాదు చేశారన్నట్టుగా హైలైట్ చేశారు. అయితే ఇక్కడ నేను సోషల్ మీడియాలో ఈ పోస్ట్ని ఎవరో ఒక జర్నలిస్టు వాళ్ళ వెబ్సైట్కి సంబంధించి మెన్షన్ చేసుకొస్తే దాంట్లో కామెంట్లో పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సంబంధం అంటే కొంచెం వేరే పదం కూడా వాడారు, కానీ నేను ఆ పదం వాడట్లేదు. ఒక చనిపోయినటువంటి మహిళ మీద మనకు తెలియకుండా ఎవరో వేగ్గా రాశారు కాబట్టి అని నేను అందలుచుకోలేదు. కాకపోతే వ్యక్తిగత వివాదం ఏదో ఉంది అన్నటువంటి పాయింట్ని జనసేన తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇంకా అమ్మాయి ఉద్యోగం ఏం తీయలేదు, తీసుంటే పోనీ అట్లా చేసుకుందంటే అర్థం. ఇంకోటి 9 నెలల నుంచి బెదిరిస్తున్నారు అనేది కూడా 9 నెలల నుంచి బెదిరిస్తుంటే ఇవాళ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కాబట్టి సంథింగ్ ఇదేదో వ్యక్తిగత విషయాన్ని ఇలాగ రాజకీయంగా వాడుతున్నట్టు కనబడుతుంది.